విజయ్ గారు పదవుల కోసం కొట్లాడినంత, పదవుల కోసం మాట్లాడంత, పదవుల కోసం పాకులాడినంతగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు ఏ ఒక్క సమస్య మీదైనా కనీసం కూర్చొని మాట్లాడిన సందర్భాలు కనిపిస్తున్నాయా? ఒక తాటి మీదకి వచ్చి ఇది అమలు చేద్దాం, ఇది చేద్దామని గట్టిగా మాట్లాడిన పరిస్థితులు కనిపిస్తున్నాయా కాంగ్రెస్లో? కాంగ్రెస్ అంటేనే అది. కాంగ్రెస్ మొదటి నుంచి స్వతంత్రం వచ్చిన కాంచి వాళ్ళు 60 ఏళ్ళ 70 ఏళ్ళ ఇట్లాంటి కొట్టుకోకుండా పదవుల చుట్టూ తిరగకుండా ఒకరిని దించడం కోసం అల్లర్లు సృష్టించడం, మత కళాలు చేయడం, ఒకరు కోల్పోవడం ఇట్లాంటివి ఉండడం వల్లనే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అభివృద్ధిలో వెనుకబడి ఈ రకమైనటువంటి ప్రజాస్వామ్యానికి ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. వచ్చి 16 నెలలు కాలేదు. ప్రజల గురించి ఆలోచించకుండా దేశమంతా ఎట్లా ఉంది, ఒక్కొక్క రాష్ట్రం ఏ రకంగా ముందుకు పోతున్నారు, కొన్ని మనకంటే ముందుకు ఆలోచించకుండా నాకు మంత్రివర్గం రాలేదని ఒకటి. వాస్తవానికి కూడా ఏంది, సగం జనాభాకి ఇప్పుడు ప్రజాప్రాతినిధ్యం లేదండి మంత్రివర్గంలో. అరే ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ జిల్లాలు కలిపితే మొత్తం జనాభా రాష్ట్ర జనాభాలో సగం ఉంటారు. సగం జనాభాకు నువ్వు ప్రజాప్రాతినిధ్యమే ఇయ్యలే 16 నెలల నుంచి. ఇది ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది, ప్రజాస్వామ్యం ఎట్లయితుంది, ప్రజల చేత ఎన్నుకోబడి పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఎట్లయితుంది? దానితో మళ్ళీ ఇప్పుడు కుమ్ములాటలు. ఈ 16 నెలల తర్వాత ఏంది, ఆయన దించడానికి ఈయన నాకు మంత్రి పదవి ఎందుకు ఇయ్యారని, నాకు ఇంకొకళ్ళు అయితే బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రి ఎంత ఏం మాట్లాడి బీజేపీలో ఉంటే నాకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఒకళ్ళు అంటారు, నన్ను జానారెడ్డి అడ్డుకుంటున్నాను ఇంకొక ఆయన అంటారు, ఇంకొక ఆయన ఎవరు నల్గొండ వాళ్ళే మొత్తం హెలికాప్టర్లో తిరుగుతారు తప్ప నేను తిరగలేనంటారు. ఈ హెలికాప్టర్లో తిరుగు వీళ్ళు మంత్రి పదవులకు విస్తరణ చేసుకోకుండా వాళ్ళ ఇంటర్నల్ కుమ్ములాటలకు మొత్తం తెలంగాణ సమాజానికి చుట్టి శాఖలు లేక, సమీక్షించేవాళ్ళు లేక, మొత్తం వ్యవస్థ అంతా కున్నారిల్లిపోయి చేతులు లేవు, డబ్బులు ఇస్తలేరు, ఎవరు అప్పు పుడతలేదు, దివాలా తీసినామని ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా. ఆ రకమే 16 నెలలు ఆ పరిస్థితి వచ్చింది. అప్పులే పుడతలేవు అంటున్నాడు కదా. అందుకే భూములు కొనడానికి కూడా ఎవడు వస్తలేడు అని చెప్పి ఆఖరికి తనఖా పెట్టి తెచ్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది కదా. ఈ రకమైనటువంటి పరిస్థితికి వీళ్ళేనే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ యాక్చువల్గా ఎంత అస్తిత్వం పోయిందనే దాన్ని కూడా మంత్రివర్గ విస్తరణ పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణ, ముఖ్యమంత్రి పవరు. అసలు హైకమాండ్ ఢిల్లీ వాళ్ళు ఇవ్వడం ఏంది పర్మిషను? ఢిల్లీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే మేము మంత్రివర్గ విస్తరణ చేసుకుంటామని చెప్పడం ఏంది? నీకు మంత్రి పదవి కావాలంటే ఢిల్లీకి పోయి అడుక్కోవాలన్నా? ఈ రకమైనటువంటి అంటే ముఖ్యమంత్రి అసలు పవరే లేదు, ముఖ్యమంత్రిని ఎవరు లెక్క చేయట్లేదు అనేది కూడా వాళ్ళ పార్టీలో కనిపిస్తున్నటువంటిది. ఈ రకమైనటువంటి మళ్ళా వీళ్ళే వితిన్ దాంట్లో మళ్ళీ ఒక కుటుంబంలో 2 మంత్రి పదవులు వస్తే నా ముఖ్యమంత్రి పదవికి ఎక్కడొస్తుందని జానారెడ్డితో లెటర్ ఇప్పించింది అనేది కూడా వాళ్ళ పార్టీలే అంటారు. ఈ కుమ్ములాటలతోటే రాష్ట్రం ఈ రకంగా తయారవుతుంది. ముందు నుంచి కూడా అంతే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన అంటేనే కుమ్ములాటలు, ముఖ్యమంత్రుల మార్పులు, కరప్షను. కర్ణాటకలో చూస్తున్నాం వాళ్ళు బిల్లు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుంటుంది, కారుణ్య వరణానికి అనుమతి అడుగుతున్నటువంటి సిచ్యువేషన్. 738 కోట్లు కూడా కర్ణాటక వాళ్ళు ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే కాంగ్రెస్ పరిపాలన కర్ణాటకలోనైనా తెలంగాణలో ఏ రకమైనటువంటిది ఉన్నది. వాళ్ళ కుమ్ములాటలు, వాళ్ళ పదవుల కోసం కొట్లాడుకోవడం, వాళ్ళ అధికార దాహం కోసమే పనిచేస్తారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కానీ, ప్రజా ప్రయోజనాలు కానీ, దేశ ప్రయోజనాలు కానీ వాళ్ళకి పట్టం అనేది 1కి 10 సార్లు నిరూపితం అవుతున్నది. ఇప్పుడు మాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, మేము చేస్తాం, మార్పు చేసి చూపిస్తాము అన్నారు. మీరు ఎక్కడ మారింది? 16 నెలలకే కొట్టుకుంటారు. మంత్రివర్గ విస్తరణ చేసుకోలేరు, సగం జనాభాకు ప్రాతినిధ్యం లేదు. ఇదేగా పరిస్థితి. దాని నుంచి ఆదాయం అంతా రిజిస్ట్రేషన్ ఆదాయం పడిపోయింది, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది, జిఎస్డిపి పడిపోయింది. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్లోకి రాష్ట్రాన్ని నెట్టి దివాలా తీసిందని ముఖ్యమంత్రి చెప్పుకొని, అప్పు పుడతలేదని ముఖ్యమంత్రి చెప్పుకునే కాడికి వచ్చింది. మరోవైపు ఆ ఫ్రస్ట్రేషన్ తోటి ప్రజాస్వామ్య పరిపాలన అంబేద్కర్ జయంతి నాడే బట్టలు ఇప్పి కొట్టే కాడికి తీసుకొచ్చినటువంటిది. ఎవరికి పదవులు ఇవ్వాలి, ఎవరికి పదవులు కావాలి, ఇవే రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర పరిణామాలని కూడా డిసైడ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఏ ప్రయోజనం కూడా కనిపించట్లేదు. పరిస్థితి చేయి దాటిపోతున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. మరి ఇప్పటికైనా వీటన్నిటిని మానుకొని పరిపాలన మీద దృష్టి పెడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది.